మాకు మిస్టర్ నోకేల్ ఆ పాట ఒక ఇన్స్పిరేషనల్ ఒక సాంగ్ ఉంటుంది, ఒకే ఒక్క జీవితం చేజారు అంటే అది ఎంత బ్యూటిఫుల్ లిరిక్ అంటే సార్ ఎప్పుడు లోలో ఉన్నా ఆ పాట వింటూనే ఉంటాం. అంటే ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఆ సాంగ్. అలాగే మంచి మ్యూజిక్ ఆల్బమ్స్, మంచి సాంగ్స్ ఉన్నాయి మీ ఫిల్మోగ్రఫీలో. అంటే ఎప్పటికీ నిలిచిపోయే పాటలు ఒక 10 ఉంటాయి సార్ మీ కెరియర్లో. సో మ్యూజిక్ పైన అలాగే స్టంట్స్ కొరియోగ్రఫీ మీద మీకు విపరీతమైన ప్యాషన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 పాయింట్స్ని ఎస్టాబ్లిష్ చేసే స్క్రిప్ట్స్ ఏమైనా భవిష్యత్తులో చూడొచ్చా? ఎస్ అండ్ ఇవి ప్లానింగ్ చాలా కొత్త రకమైన స్క్రిప్ట్స్ కూడా వస్తున్నాయి అండ్ మ్యూజిక్ అండ్ యాక్షన్తో. అండ్ ఈవెన్ భైరవ్ అండ్ మిరాయ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ మ్యూజిక్ అండ్ వెరీ కిరాక్ యాక్షన్ సీక్వెన్స్. దానికి ఇది బాగా నాటు ఉంటుంది, అది బాగా ఫుల్ మార్షల్ ఆర్ట్స్ ఓరియంటెడ్ ఉంటుంది. అది శ్రీచరణ్ పాకాల మీద గట్టిగా పడి సార్ సుమా గారు ఇంటర్వ్యూలు చూస్తే మోస్ట్ హిలేరియస్. మనడికి అసలు ఏం సమాధానం చెప్పాలి కూడా అర్థం కాదు. మా అసోసియేషన్కి చెప్పు వాళ్ళు కనెక్ట్. ఈజ్ అ వెరీ క్వైట్ అండ్ ఇంట్రోవర్ట్, కానీ రీ-రికార్డింగ్ దుమ్ము లేపోతలు పడేసారు. స్పెషలిస్ట్ సార్ కెరియర్ స్టార్టింగ్ నుంచి. బట్ ఈ సినిమా కంటే మెంటల్ పోనకాలు వచ్చినట్టు కొట్టాడండి. బట్ రేపు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు, నేను చెప్పింది. ఐ కెన్ టెల్ యూ దిస్ 100% కాన్ఫిడెన్స్ యాజ్ ఎ మ్యూజిక్ లవర్. అండ్ యాజ్ ఎ మ్యూజిక్ లవర్గా చెప్తున్నాను, ఫర్గెట్ ఎవ్రీథింగ్. యాజ్ ఎ నార్మల్ సినిమా మ్యూజిక్ లవర్గా నాకు ఆర్ఆర్ చూసి మన శ్రీచరణేనా ఇది, ఏం బాబాయ్ నువ్వు ఎంత సింపుల్గా కామ్గా ఉంటావు, ఇంత వైలెన్స్ నీకు ఎక్కడొచ్చింది బాబాయ్ నీలో అనుకుని. నాకు శ్రీచరణ్ గారు దొంగది నుంచి తెలుసు. వైజాగ్లో నా బెస్ట్ ఫ్రెండ్ టెడీ, శ్రీనివాస్ రెడ్డి, మేము టెడీ అంటాం. సో టెడీ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట శ్రీచు. సో అలాగే ఐ నో అండ్ ఫైనలీ ఐఎమ్ లక్కీ టు వర్క్ విత్ మై. నోవెటల్లో ప్లే చేసేవాడు లైవ్ మ్యూజిక్. యా ఐ నో. అక్కడి నుంచి ఆయన జర్నీ స్టార్ట్. యా కానీ వెరీ ఒక యూనిక్ సౌండ్స్ని క్రియేట్ చేస్తాడు సార్. అవును, ఎప్పుడు ఏదో ఇన్స్ట్రుమెంట్స్తో ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. అండ్ నాకు మాత్రం బెస్ట్ సాంగ్ ఇచ్చాడు ఈ సినిమాలో. అదే బెస్ట్. ద గజపతి వర్మ థీమ్ ఇస్ ద బెస్ట్.